ఇక మిగతా వార్తలోకి వెళ్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో 29 కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు చర్చించారు. 1,02,239 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 86,390 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ 29 కంపెనీల ప్రతిపాదనలు ప్రోత్సాహకాలపై ఈ నెల 10న జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది. ఆయా కంపెనీల పెట్టుబడుల అనుమతులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఐ పెట్టుబడుల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంపెనీలు పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఏపీలోని వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. ఇక గత సమావేశంలోనూ 1,14,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వివిధ రంగాలకు చెందిన 30కి పైగా ప్రాజెక్టులను ఆమోదించడంతో వీటి ద్వారా 67,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, ఇప్పుడు ఎస్ఐపిబి ఆమోదం తెలపడంతో ఏపీ ముఖ చిత్రం ఎలా మారబోతోంది? ఎగ్జాక్ట్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇన్వెస్టర్ల ఫేవరెట్ డెస్టినేషన్గా మారిందని చెప్పే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా చేస్తుంది. ఆ దిశగానే ఈరోజు జరిగిన 12వ ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు, దీనికి సీఎంఏ స్వయంగా నాయకత్వం వహిస్తారు. సాధారణంగా ఏదైనా కంపెనీలు ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు నేరుగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ కమిటీ చర్చిస్తోంది. ఇందులో కీలకమైన మంత్రివర్గ శాఖలకు సంబంధించిన మంత్రులు, కార్యదర్శులు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఆమోదం తర్వాత ఇది కేబినెట్కి వెళ్తుంది. కేబినెట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన, వాళ్ళు పెడుతున్న పెట్టుబడులు ఎంత, వాళ్ళ ఎంత ప్రోత్సాహకాలు అవసరం, వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అట్లాంటి వాటిని చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు దాదాపుగా 29 కంపెనీలు అన్ని సెక్టార్లో, దాదాపుగా ఫుడ్ ప్రాసెసింగ్ మొదలుకొని ఐటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, అనేక ఐటీ అండ్ ఎనర్జీకి సంబంధించిన చాలా సంస్థలు ఈరోజు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. మొత్తం 29 సంస్థలు ఈరోజు కంపెనీస్ దాదాపుగా 1,03,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆ ప్రతిపాదనలు వచ్చాయి. వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పరిశీలించింది. వాటిలో కేవలం నెంబర్స్ వరకు మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా ఎంత గ్రౌండ్ అయితే అని చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వాటన్నిటికీ నిర్ణయం ఆమోదించారు. ఆ తర్వాత ఈ క్యాబినెట్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేవాళ్ళం, దాని ద్వారా అనేక కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం వైపు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే కంపెనీస్ పెట్టుబడులు పెట్టడానికి అనేక రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులకి నమ్మకం కలిగించేలాగా వాళ్ళకి అవసరమైన అనుమతులని వీలైనంత త్వరగా ఇప్పించడమే కాకుండా ఆమోదం పొందిన తర్వాత, ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకున్న తర్వాత వాటిని వీలైనంత త్వరగా గ్రౌండ్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులు చూడాల్సి ఉంది. కేవలం వీటిని నెంబర్స్ మాత్రమే చూడకుండా గ్రౌండ్ వచ్చే 2 సంవత్సరాల లోపల ఇవన్నీ గ్రౌండ్ కావాలి. దానికి సంబంధించి దాని ద్వారా రాష్ట్ర ఆర్థిక భరోసాతో పాటు యువత ఉపాధికి సంబంధించిన భరోసాను ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అధికారులకు స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపించింది.